హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మాధవీస్ బ్లెస్డ్ కిచెన్. నేను మాధవి. ఈరోజు పుట్నాలతో బెల్లంతో లడ్డూ చేస్తున్నాను. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. స్టవ్ మీద కళాయి పెట్టుకొని 1 కప్పు బెల్లం అందులో వేసుకొని 2 స్పూన్లు వాటర్ వేసుకొని బెల్లాన్ని మంచిగా కరిగించుకోవాలి. లడ్డుకి పాకం రావాలి, అది గట్టి పాకం. ఒక బౌల్లో వాటర్ తీసుకొని పాకాన్ని దానిలో వేసి చెక్ చేసుకోవాలి. అప్పుడు పాకం వచ్చిందా రాలేదా తెలిసిద్ది. ఇది ఇంకా రాలేదు. మళ్ళీ 1 మినిట్ తర్వాత పాకాన్ని వాటర్లో వేసి చూడాలి. పాకం రెడీ అయిందని తెలియాలంటే ఇలా సౌండ్ అవుతుంది. మనం గిన్నెకేసి కొడితే ఈ పాకం సౌండ్ అవుతుంది, విరిస్తే ఇరిగిపోతుంది. ఇప్పుడు పాకం కరెక్ట్గా వచ్చింది. ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని స్టవ్ ఆపేసి పుట్నాల పప్పు 1 కప్పు బెల్లానికి 1 కప్పు పుట్నాల పప్పు సరిపోతుంది. పాకంలో వేసి పుట్నాల పప్పు కలపాలి. ఈ పుట్నాల పప్పు అంతా పాకంలో బాగా కలుపుకోవాలి. గబగబా కలుపుకోవాలండి, లేదంటే గట్టిగా అయిపోతుంది. ఇలా 1 గుంట గరిటె తీసుకొని లడ్డూ చుట్టుకోవచ్చు, లేదంటే చేతికి నెయ్యి కానీ నీళ్లు కానీ తడి చేసుకొని చేతితో లడ్డూ చేసుకోవచ్చు. అంతేనండి, పుట్నాల పప్పు లడ్డు రెడీ. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్ బాయ్.